హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ రోజునైతే నేను మా అత్త వాళ్ళ ఊరికి వచ్చేసినాను. నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసింది అనమాట. ఇలా స్టోరేజ్ కంటైనర్స్, ఇలా బాటిల్స్లో మన థమ్స్అప్, మాజా ఇలా బాటిల్స్ ఏమన్నా మనము తాగిన తర్వాత పడేస్తాం కదా, ఇలా ఆ బాటిల్స్ను మనం ఎత్తిపెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు ఉంటాయనేసి చెప్పిన కదా ఫ్రెండ్స్. మా అత్త వాళ్ళు కూడా చూడండి, వాళ్ళ ఊర్లో జొన్నలు, ఇవి మినుములు, ప్రతి ఒక్కటి, ఇవి అలసందలు అన్నీ వీళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి చూడండి, నువ్వులు, ఇవి వచ్చేసి కొర్రలు, ఇవన్నీ స్టోర్ చేసుకుంటున్నారు. నేనైతే ఇంకా మా అత్త వాళ్ళని చూసే, నేను వాళ్ళ పెద్దవాళ్ళని చూసే వీళ్ళు ఎందుకు ఇలా బాటిల్స్లో స్టోర్ చేసుకుంటున్నారు అనేసి అడిగింటే గనక వాళ్ళు వచ్చేసి ఇలా బాటిల్స్లో పోసుకోవడం వల్ల 3-4 సంవత్సరాలైనా ఇవి ఇలాగే నిల్వ ఉంటాయి అనేసి చెప్పినారు. నేను ఫాలో అయినాను అన్నమాట. ఫాలో అయ్యేసి నేను కూడా బాటిల్లో ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. నేను ఈ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది వచ్చేసి ఇలా బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే నిజంగా ఉంటాయా, ఏముండవులే, ఎందుకుంటాయి, మనకేం డబ్బాలు లేవా అనేసి కొంతమంది మాట్లాడినారనమాట. అయితే నేను చెప్తున్నాను వాళ్ళకి, నేను ఏం చెప్తున్నానంటే, ఏదైనా ఒక విషయం ఏదైనా మనము వేరే వాళ్ళకి చెప్తున్నామంటే అది ఊరికే ఎవ్వరు చెప్పరు, వాళ్ళ అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంటారు. ఇది కూడా మీరు ఒకసారి ప్రాక్టికల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసిన తర్వాత కూడా ఏవైనా గ్రాసరీస్ పాడైనాయి అనుకోండి, ఓకే ఇది అంత యూజ్ ఏం లేదు అనేసి అప్పుడు స్కిప్ చేస్తే ఓకే. ఫస్ట్లోనే దీని గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్స్ మనము, నా అనుభవం నేను చెప్తున్నాను. లాక్డౌన్ టైంలో నేను వచ్చేసి పెసలు బాటిల్లో వేసినాను అనమాట. వేసేసి నేను లాక్డౌన్ టైంలో ఒక 3 months మా అత్త వాళ్ళ ఊరికి వచ్చేసినాము. మేము వచ్చిన తర్వాత ఆ బాటిల్లో పెసలు అనేవి అలాగే పెట్టినాను అనమాట. తర్వాత 3 months తర్వాత నేను ఊరికి వెళ్ళి చూసేసరికి ఆ బాటిల్స్లో పెసలు మాత్రం అలాగే ఉన్నాయి. అయితే కొన్ని గ్రాసరీస్ నేను బఠానీలు, పల్లీలు, కొన్ని కందిపప్పు ఇలాంటివి కొన్ని డబ్బాలలో స్టోర్ చేసి పెట్టినాను. అవైతే మొత్తం పురుగు వచ్చేసినాయి, ఇంకా అస్సలు అవి పనికి రాకుండా అయిపోయినాయి. అయితే ఆ తర్వాత నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇవి పెసలు, శనగలు, నెక్స్ట్ సొద్దలు, ఇవన్నీ ఇలా బాటిల్స్ స్టోర్ చేసేసుకొని మేము మార్నింగ్ వీటిని మొలక కట్టుకొని బ్రేక్ఫాస్ట్గా తీసుకునే వాళ్ళము. తర్వాత మా ఆయనకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట. సో అవన్నీ చీమబట్టేవి, అవన్నీ తినద్దని చెప్పినారు. సో నేను ఇంకా అవన్నీ బాటిల్లోనే స్టోర్ చేసేసి ఒక 4 years వరకు అలాగే ఉండిచ్చినాను ఫ్రెండ్స్. అయినా కూడా కొద్దిగా కూడా పాడు కాలేదు. ఈ వీడియో అనేది చాలా మందికి, ఎక్కువ గ్రాసరీస్ తెచ్చుకున్నా కూడా లేకపోతే స్టోరేజ్ ఎక్కువగా ఉన్నా ఇలాంటి బాటిల్స్లో వేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి. గ్లాస్ కంటైనర్స్, ప్లాస్టిక్వి, స్టీల్వి, రకరకాలుగా కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే, వాటిలో వేసుకోవాలి. వీటిలో వేసుకున్న తర్వాత అవసరమైనన్ని ఆ గ్లాస్ కంటైనర్లో వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. కిచెన్ కూడా మనం ఆర్గనైజింగ్గా పెట్టుకోవచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెడతారనమాట. కారం పొడి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతారు. నెక్స్ట్ పసుపు, కొబ్బరి, ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారనమాట. ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మొత్తం వాటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ ఫ్రిడ్జ్ అనేది వాటిలో మొత్తం పీల్చేస్తుంది అనమాట. రాగి పిండి, ప్రోటీన్స్ అన్నీ పోయి ఓన్లీ పిప్పిని మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఫ్రిడ్జ్ అనేది దేనికి యూజ్ చేయాలంటే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మెడిసిన్స్కి, ఇంకా పాలు మనం పెట్టుకోవచ్చు. పాలు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలని ఏం లేదు. పాలను మనం 2 times కాంచినట్లయితే బయట ఉన్నా కూడా అవి విరగవు, పాడు కావు అన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ మనము మన సౌకర్యాన్ని బట్టి వారానికి ఒకసారి తెచ్చుకొని బయట పెట్టుకున్నా కూడా ఏమి అవి పాడేయడానికి ఛాన్సెస్ లేవు. లేకపోతే రోజువారీగా అయినా తెచ్చుకోవచ్చు. మన పూర్వీకులకి ఇవి ఫ్రిడ్జ్ ఇలాంటివి అవన్నీ ఏం లేవు కదా ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు ఒక 2 days అలా ఫ్రిడ్జ్లో మనము కర్రీస్ పెట్టడము, ఇవన్నీ చద్దివన్నేటివి తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రిడ్జ్లో ఎలాంటివి పెట్టుకోవాలి, ఏవి పెట్టుకోకూడదు అనేసి దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియో తీస్తాను.
ఇప్పుడైతే మీరు ఎక్కువగా స్టోరేజ్ గ్రాసరీస్ ఇవన్నీ నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు 8 కేజీలు కందివాళ్ళు ఇలా ఎక్కువ అన్ని తెచ్చేసుకుంటాను. ఒక 3 months 4 months వరకు వెళ్ళను. సో నాకు ఈ బాటిల్స్ అనేవి ఇలా స్టోర్ చేసుకోవడం నాకు చాలా యూజ్ అయింది ఫ్రెండ్స్. ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవవు. మనం ఊరికి వెళ్ళినా సడన్ గా ఊరికి వెళ్ళినా అబ్బా అవి పాడైపోతాయేమో అక్కడ పెట్టేసాం అనే టెన్షనే ఉండదు. ఈ బాటిల్స్ లో పెట్టుకుంటే కొన్ని ఇయర్స్ వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.